బ్రేకింగ్ న్యూస్. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో ఖమ్మంలోని మున్నేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుత ప్రవాహం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 24 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. ఇక వరద ప్రభావిత కాలనీలోని బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మున్నేరు ముంపు ప్రాంతాలలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ఆదివారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం రానున్నారు. ఇక ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని వారు అధికారులను ఆదేశించారు. వరద తీవ్రత పెరిగినా ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. శనివారం రాత్రి కలెక్టర్, సిపి ముంపు కాలనీల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు ఎగువన ఉన్న మహబూబాబాద్, గార్ల, బయ్యారం మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతం డేంజర్ జోన్ లో ఉంది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రికి మళ్లీ వరద వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాలలో రోడ్లన్నీ బ్లాక్ చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఖమ్మంలోని మున్నేరు వాగుకు మరోసారి వరద హెచ్చరిక అయితే జారీ చేశారు. మొదట ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. మరి ఈ రోజు సాయంత్రం కల్లా రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉందని కూడా అధికారులు అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, ప్రస్తుతం ఖమ్మంలో ఉన్న మున్నేరు పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ప్రజలకు అధికారులు ఎటువంటి సలహాలు, సూచనలు చేస్తున్నారు? వారిని పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నారా లేదా? లహరి, మున్నేరు వరద ముంపు పోయిందని అనుకుంటున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద మరో పిడుగు లాంటి వార్త ప్రస్తుతం భయభ్రాంతులకు గురి చేస్తా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షం కారణంగా తిరిగి మున్నేరుకు వరద ప్రవాహం గంట గంటకు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించడం, మరోవైపు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో దిగువకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతా ఉంది. ఖమ్మం జిల్లాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఇప్పటి వరకు కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో మున్నేరు వాగుకు మరోసారి వరద ప్రమాదం పొంచి ఉందని అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఖమ్మం వద్ద 16 అడుగుల మేర మున్నేరు వరద ప్రవాహం ఉన్నట్లు అంచనా వేశారు. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. మరో 24 అడుగులు గనక పెరిగితే రెండో ప్రమాదిక హెచ్చరికను జారీ చేసేందుకు అధికారులు కూడా సిద్ధమవుతా ఉన్నారు. వరద ఎగువ నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తుండటంతో ఎక్కడైతే ఈ ముంపు ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ముందస్తుగా అన్ని రకాల చర్యలు చేపడతా ఉన్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే హుటాహుటిన ఖమ్మానికి బయలుదేరి అక్కడకు చేరుకున్నారు.
లోతట్టు ప్రాంత ప్రజానికాన్ని అప్రమత్తం చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దాంతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పొంగులేటి వీళ్ళంతా కూడా అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ వాళ్ళు స్వయంగా ఏదైతే ఈ ముంపు ప్రభావిత ప్రాంతాలు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ప్రజానికం మొత్తాన్ని కూడా సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియను చేపట్టడం జరిగింది. మరోవైపు మున్నేరు వాగుకు భారీగా వరద వస్తుండటంతో చాలా చోట్ల కూడా గండ్లు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని ఉన్నత స్థాయి అధికారులతోటి మొత్తం కూడా ఎప్పటికప్పుడు వివరాలు సమీక్ష నిర్వహిస్తూ వివరాలన్నీ కూడా తెప్పించుకొని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇప్పుడిప్పుడే వరద క్రమేపీ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలోది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఖాళీ చేసి ఇమ్మీడియట్ గా వెళ్లిపోవాలని కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు గ్రామీణలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్లాలని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా పర్యటించబోతా ఉన్నారు. ఖమ్మంలోని 16వ డివిజన్ దంసాలపురంలో ఆయన పర్యటించి అటు పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తిరుమలాయపాలెంతో పాటు రాకాశి తండాలో కూడా కిషన్ రెడ్డి పర్యటించి అక్కడ వరద బాధితులకు సంబంధించి వాళ్లకు నిత్యావసర వస్తువుల పంపిణీతో పాటు ఇతర బాధితులతోటి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈ మున్నేరు వరద విలయంతో కకాకులమైనటువంటి ఖమ్మం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి నేపథ్యంలో మరోసారి ఈ వరద ముంపు ఉందనేటువంటి హెచ్చరికలు అందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తా ఉన్నాయి. అయితే ఎవరైతే ఈ పునరావాస కేంద్రాల్లో ఇప్పటికే ఉన్నారో వాళ్ళందరికీ అవసరమైనటువంటి వైద్య సహాయం కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఇతరత్ర ఆహారము ఇతరత్ర అవసరాలన్నింటినీ కూడా తీర్చేందుకు అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతా ఉన్నారు. మరోవైపు నీళ్లు వరద ముంపు తగ్గిన ప్రాంతాల్లో ఫైర్ ఇంజన్లతోటి అక్కడ ఆ కాలనీలన్నీ కూడా శుభ్రం చేసి అక్కడ ఉన్నటువంటి చెత్త వ్యర్థాలు ఇవన్నీ కూడా తొలగించే కార్యక్రమాన్ని ఒకవైపు కొనసాగిస్తుంటే మరోవైపు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయాందోళనకు గురి చేస్తుందనే చెప్పాలి. ఈ వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం వాళ్ళకి అంటురోగాలు కావచ్చు, జ్వరాలు ఇవన్నీ కూడా ప్రబలకుండా దాదాపుగా 860 కాలనీల్లో ప్రత్యేకమైనటువంటి బృందాలతోటి వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో 40,000 మందికి ఆరోగ్య సర్వే చేయగా ఈ వరదల తాకిడికి దాదాపుగా వారిలో 1000 మందికి జ్వరాలతో పాటు డయేరియా లాంటివి సోకినట్లుగా కూడా వైద్య బృందాలు ఇప్పటికే గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒకవైపు వైద్య సహాయం అందిస్తూనే మరోవైపు ఆ ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లటంతో పాటు ఇతరత్ర ఈ పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా కూడా ఒకవైపు వెంటనే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే ఈ మున్నేరు వరద కారణంగా చాలా మంది కూడా తమ యొక్క ఏవైతే ఇంట్లో గృహోపకరణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా కాలనీలోకి వరద నీరు వచ్చి చేరటంతో వాళ్ళందరూ కూడా బట్టతోటి వాళ్ళు పునరావాస కేంద్రాలకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విపత్తు నుంచి వాళ్ళందరినీ కూడా తిరిగి కోలుకునే విధంగా అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే చర్యలు అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి. దాదాపుగా 15 కాలనీల వరకు కూడా ఈ ఖమ్మం నగరం సమీపంలో ఉన్నటువంటి ఈ మున్నేరు వాగు ప్రవాహ ఉధృతి కారణంగా 15 కాలనీలు మునిగిపోయాయి. మరో 10 కాలనీలు అయితే వరద మోకాళ్ల లోతు నీళ్లు చేరటంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇళ్లలో ఉండలేక భవనాలపైకి ఎక్కి సహాయం కోసం అర్థించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి చాలా తీవ్ర నష్టం. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి విజయవాడలో ఎంతటి నష్టం అయితే జరిగిందో అక్కడ కూడా ఆ విధంగానే చాలా గ్రామాలు కూడా ఈ వరద ముంపుకు గురై అక్కడ కూడా తీవ్ర నష్టం వాటిల్లిందనే చెప్పాలి. ప్రస్తుతం కనుక మనం చూసుకున్నట్లయితే మరోవైపు అటు అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కూడా మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురవబోతున్నట్లుగా కూడా
వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడినట్లు తెలుస్తోంది. అది తీవ్ర అల్పపీడనంగా మారి బలపడినట్లు వాతావరణ శాఖ చెప్తోంది. ఉత్తర దిశగా ప్రస్తుతం ఆ అల్పపీడనం కదులుతూ అటు ఒరిస్సాతో పాటు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో ఇది సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. బహుశా ఇది వాయుగుండంగా మారితే దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. మరో 3 రోజుల్లో ఈ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర కోస్తాలో దీని ప్రభావం కారణంగా ఇవాళ రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావం కారణంగా మన కోస్తా ఆంధ్రాలో కూడా పెద్ద ఎత్తున భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వాయుగుండం ఈ అల్పపీడన ప్రభావం కారణంగా అటు రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని చోట్ల కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మరి కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజయవాడలో కూడా ఈ బుడమేరు ముంపు కారణంగా చాలా కాలనీలు ఇప్పటికీ కూడా కొంతమేర మోకాళ్ల లోతు నీళ్లలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని కాలనీల్లో వాటర్ పూర్తిగా తగ్గుదల కావడంతో అక్కడ పారిశుద్ధ్య పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 100కు పైగా మున్సిపాలిటీల నుంచి విజయవాడలో ఉన్నటువంటి అక్కడికి ఎవరైతే ఈ పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి శానిటేషన్ తో పాటు వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ విజయవాడలో కనిపిస్తా ఉంది. ఇక ఈ అల్పపీడన ప్రభావం కారణంగా అటు అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అటు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ బుడమేరుకు సంబంధించి విజయవాడలో గత వారం రోజుల నుంచి కూడా ముంపుకు గురి చేసినటువంటి బుడమేరు ప్రస్తుతం దిగువకు కొల్లేరు వైపు ప్రవహించే అక్కడ ఉన్నటువంటి కొల్లేరు పరివాహక ప్రాంత గ్రామాలన్నింటినీ కూడా ముంచివేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ప్రభావం కారణంగా అక్కడ కూడా చాలా వరకు గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకోవటం, రాకపోకలన్నీ కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక జగ్గయ్యపేట వద్ద ఈ మున్నేరు ప్రవాహం గంటకు కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వత్సవాయి మండలం పోలంపల్లి డ్యాం వద్ద 13 అడుగుల మేర ప్రస్తుతం ఈ వరద ప్రవాహం ఉన్నట్లు అధికారులు అంచనాలు వేస్తా ఉన్నారు. మరో 2 అడుగుల వరద గనక పెరిగే పక్షంలో పెనుగంచిప్రోలు మున్నేరు బ్రిడ్జి పై నుంచి కూడా వరద ప్రవహించే అవకాశం అయితే ఉందని చెప్తా ఉన్నారు. అధికారులు ఇప్పటికే నిన్న రాత్రి నుంచి కూడా అప్రమత్తమై ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఈ ముంపుకు గురవుతారో వాళ్ళందరినీ కూడా తక్షణమే ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలన్నీ కూడా నిన్న రాత్రి నుంచే కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఎగువను కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మున్నేరుకు ఈ భారీగా వరద ప్రవాహం గంటకు కూడా పెరుగుతా ఉంది. వత్సవాయి మండలం, పెనుగంచిప్రోలు మండలం, అటు నందిగామ మండలం ఈ 2 మండలాల్లో కూడా ఈ ప్రజలను, గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలను అధికారులంతా కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఎక్కడా కూడా ఎవరు నిర్లక్ష్యంగా ఉండకుండా తక్షణమే గృహాలు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలిరండి. ఈ వరద ఉధృతి తగ్గిన తర్వాత మీ నివాసాలకు వెళ్ళొచ్చని ముందుగానే అధికారులంతా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఈ అటు బుడమేరు, మున్నేరు ఈ వరద ప్రవాహాలు ఏకం కావటంతో అటు పామర్రు నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఈ వరద ముంపు కారణంగా వేలాది ఎకరాలు నీట మునిగి రైతులంతా కూడా తలడిల్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వింజరంపాడు, మోపర్రు, సోమవారపాడు, దోసపాడు ఈ గ్రామాలన్నింటినీ కూడా ఈ వరద ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది. రైతులంతా కూడా వాళ్ళ యొక్క పంట పొలాలు మునిగిపోవటంతో దాదాపుగా మరో వారం రోజులు గడిస్తే గాని ఆ పంటలు తిరిగి జీవం పోసుకుంటాయా లేదంటే ఆ నీటిలో నాని కుళ్ళిపోతాయో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఆ రైతులంతా కూడా ప్రస్తుతం
కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 6 అడుగుల నీరు ఆ పంట పొలాల్లో నిలిచినటువంటి పరిస్థితి. దీంతో పంటలన్నీ కూడా మునిగిపోయినాయి. చాలా చోట్ల అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఇళ్లలోకి నీళ్లు రావడంతో చాలా అక్కడ పాఠశాలల్లో కూడా వరద నీరు వచ్చి జారటంతో పిల్లలకు స్కూల్స్ కూడా సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. గన్నవరం నుంచి ఈ కంకిపాడు వెళ్లే ప్రధాన రహదారి పొంగి పొర్లతుండటంతో నిన్న రాత్రి ఒక కారు కూడా కొట్టుకుపోయింది. ఆ కారులో అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి స్వగ్రామం మచిలీపట్నం వచ్చే క్రమంలో ఈ బుడమేరు వరదలో చిక్కుకొని ఈ కారు కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కూడా ప్రస్తుతం ఆ కారులో ఉన్నటువంటి ఫణి అనే వ్యక్తి కోసం కూడా ఆయన పెడన గ్రామానికి చెందినటువంటి కలిదిండి ఫణిగా గుర్తించారు. ఆయన ఆచూకీ కోసం కూడా ప్రస్తుతం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు జరుపుతా ఉన్నారు. మరి కాసేపట్లో అక్కడికి ఆ ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకోబోతున్నట్లు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒకవైపు ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద ఉధృతి గంటకు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ప్రజలంతా కూడా భయాందోళన చెందుతా ఉన్నారు. ఏ క్షణంలో ఏం జరిగిద్దో అర్థం కానటువంటి భయాందోళన పరిస్థితి అక్కడ ఒకవైపు ఉంటే, మరోవైపు ఇక్కడ విజయవాడ సమీపంలో ఉన్నటువంటి బుడిమేరు ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో నిన్నటి వరకు కూడా ఉన్నటువంటి 3 గంటలను నిన్న మధ్యాహ్నానికి 3వ గంటను కూడా పూడ్చివేయటం జరిగింది. అయితే నిన్న రాత్రి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎందుకంటే మరోసారి వరద ముంపు గనక వస్తే ఆ కట్టల్ని దాటుకొని కూడా వరద ప్రవహించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కట్టల ఎత్తును పెంచాలని కూడా నీటిపారుదల శాఖ మంత్రికి నిమ్మల రామానాయుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన నిన్న రాత్రి నుంచి కూడా అక్కడే ఉండి స్వయంగా అక్కడ ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఆ కట్టలను మరింత ఎత్తు పెంచే విధంగా ఆయన చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇంకా పనులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఈ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వర్షాల కారణంగా వరదల వల్ల అపారమైనటువంటి నష్టం జరిగినట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఖమ్మం, ఈ సూర్యాపేట, ఈ ప్రాంతాలు మొత్తం కూడా దాదాపుగా 27,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఇప్పటికే అధికారులు అంచనాలు వేస్తా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 15 చోట్ల చెరువులు, 6 చోట్ల ఈ కాలువల గట్లకు మొత్తం కూడా గండ్లు పట్టడంతో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగి రైతులంతా కూడా తీవ్రంగా నష్టం జరిగింది. రహదారులు అయితే చాలా చోట్ల ధ్వంసమయ్యాయి. ఈ రహదారులపై నుంచి వరద నీరు ప్రవహించడంతో రోడ్లు పాక్షికంగా దెబ్బతినటంతో దాదాపుగా వాటి మరమ్మతులకు ఇవాళ పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి అటు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది. అనేక చోట్ల ఈ ఇళ్లు కూలిపోవటం, మరో చోట్ల మరికొన్ని ఇళ్లు అయితే పాక్షికంగా దెబ్బతినటం, పశువులు, గేదెలు ఇవన్నీ కూడా ఈ కోదాడ మండలానికి సంబంధించి అక్కడ తొగ్గరాయి, కూచిపూడి ఈ వరద ప్రభావిత కారణంగా అక్కడ కూడా అటు పశువులు ఇవన్నీ కూడా చనిపోవటంతో పాటు కొంత ఆస్తి నష్టం కూడా జరిగినట్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే అటు తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం వరద కారణంగా ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు 2-3 రోజుల పాటు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా అటు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏవైతే ఈ జలాశయాలకు దిగువనున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందనే చెప్పాలి. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.